ఫోటో కాదు, వీడియోనే ఇది. Whisper truths as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ బండి శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా అలానే మనందరికీ తెలుసు అలా మండల అధ్యక్షుల వారు మండల ప్రెసిడెంట్ శ్రీమతి గుంటూరి పద్మావతి గారు వేదిక మీద అలంకరించారు. నమస్కారం. అలానే గారిని మర్యాదపూర్వకంగా డాష్ పైకి ఆవరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నాని గారిని డాష్ మీదకి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సమాన నేతని మన ఎంపీడీ ఆఫీస్కి చిరకాల సేవలు అందించి మన కృషితో కర్తవ్య నిష్టతో అందరికీ ఆదర్శంగా నిలిచిన శ్రీమతి పద్మ గారికి ఈ వేదికపై తదుపరి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షురాలు చేపట్టవలసిందిగా కోరడం. అమ్మాయి ఫోన్తో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పద్మావతి గారి కుటుంబ సభ్యులకు, అలాగే పద్మావతి గారితో పాటు పనిచేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు, ఉపాధ్యాయులకు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, నమస్కారాలు. మరి పద్మావతి గారి ఈ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మా మండల పరిషత్ అధ్యక్షుడు పద్మావతి గారికి, అలానే ఈ కార్యక్రమానికి ఒక విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి. ఈరోజు పద్మావతి గారు అంటే 15-20 సంవత్సరాల క్రితమేమో మరి ఆమెతో కలిసి పని చేసాం. నా దగ్గర ఎగ్జామినేషన్ డ్యూటీ చేశారు. అది గుర్తుపెట్టుకొని నా పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకొని అసలు నన్ను రప్పించేటట్లు చేసింది. నిజంగా ఇక్కడికి వచ్చేంత వరకు ఆమె రూపం, ఆమె ఏంటి నాకు అసలు లేదు, గుర్తులేదు. నేను రానేమోనని మా గురువు సమానులైన ప్రసాదరావు గారు మక్కిల్లో వర్క్ చేసేది తను. నేను ఎవరి చెప్తే వింటానో వారి చేతనే ఫోన్ చేయించాను. నన్ను గుర్తుపెట్టుకుని ఇక్కడికి ముందుగా ఆహ్వానించి రప్పించడానికి కారకులైన పద్మావతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి, ఈ అభినందన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా సోదర సమానుడు బండి శ్రీనివాసరావు గారికి, అట్లాగే ముఖ్య అతిథిగా చేసిన డిపిఓ గారికి, అట్లాగే మా సోదరుడు కుద్దూష్ ఎంఈఓ గారికి, అట్లాగే ఈఓఆర్డి గారు, ఇతర అధికారులకు, ముఖ్యంగా
ఎంపీపీ గారు అమ్మ మరొక మాట్లాడి మరి పూర్ ఫెలోస్కి సహాయపడటం కానీ మరి ఇంత మానవత్వం కలిగినటువంటి ఈమె రిటైర్ కావడం నిజంగా ఆ డిపార్ట్మెంట్ వారికి ఆ ఆఫీస్ వారికి కూడా కొంత లోటే. అమ్మ మీరు ధన్యజీవులు, మరి ఇంతమంది మన్ననలు పొందారు, నన్ను మీరు రప్పించారు, మీ అభిమానం నన్ను రప్పించింది. మరొకసారి మీకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మీకు మంచి ఆరోగ్యాన్ని మరి సంతోషాన్ని కలిగించాలని భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తమ్ముడు శ్రీనివాస్ గారికి చెప్తూ ఉన్నారు. కాబట్టి మీకంటూ ఒక మీ యొక్క ఆస్పిరేషన్స్ కనుగొనగా, మీ యొక్క ఆదర్శాలు కనుగొనగా, మీకు నచ్చిన విధంగా మీ యొక్క శ్రేష్ఠ జీవితాన్ని ప్లాన్ చేసుకొని మరి మీ పిల్ల పిల్లల కుమారుడికి సంతోషంగా గడపాలి. ఆ భగవంతుడికి అన్ని విధాల అండగా ఉండి వారి ఆశీర్వచనాలు అందివ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. మేము సత్రపల్లి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసాం, ప్రాజెక్ట్స్ ఉద్యోగం. అయితే నేను యాక్చువల్గా మేము 1 ఇయర్ నేను పనిచేసినప్పుడు ఆ ముందు 1 ఇయర్ తర్వాత ఉద్యోగం వచ్చేసింది. మా సుధాకర్ గారు డీ గారు అప్పుడు నేను తర్వాత మార్కెట్లో డీల్ చేశాను. సరే రిటైర్. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆమె ఆఫీస్ సబార్డినేట్ అనేది విషయం మాకు ఎప్పుడు తెలిసిందంటే ఆమె టీ కప్పులు కానీ సర్వ్ చేసినప్పుడు తెలిసింది. అదర్వైజ్ ఆమె మామూలు స్టాఫ్లో మా స్టాఫ్లో కానీ ఉండేది. ఇంకోటి టైంలీ గుంటూరు నుంచి వచ్చేదాన్ని సత్రపల్లికి డైలీ వచ్చేసేది. 10 గంటలకు వచ్చేది, సాయంత్రం 5 గంటల వరకు ఉండేది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి వెళ్ళేటప్పుడు టీ గారు ఫోన్ చేసేది, సార్ మేము ఉండమంటారా అనమాట. అంటే పని ఉందా అంటే వాళ్ళు మాకు ఫీల్డ్కి వెళ్తుంటాం కదా, ఫీల్డ్లో లేట్ అవుతుందంటే వాళ్ళు మాకు అవసరం అయితే ఉండేది 6 అయినా 7 అయినా ఉండేది, ఇవ్వమంటే ఉండేది. ఆ అదర్వైజ్ అక్కడ మేము డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అంటే 5 గంటల 6 వేసుకుని వెళ్ళిపోయింది. అంతేగాని వీళ్ళు చెప్పేది ఉందిలే, చేసేది ఉందిలే, చూసేది ఉందిలే, వీళ్ళు వచ్చేప్పటికి మనం వెళ్ళిపోతాం ఆ టైప్ కాకుండా ఒక సిన్సియర్ అదిగా కూర్చుంటాం. సో అప్పుడు అలాగే మేము వచ్చినా కానీ మధ్యలో వచ్చినా కానీ ఇప్పుడు ఉంటుండేది. మేము మధ్యలో 2 గంటలకు వచ్చినా ఉండేది, 3 గంటలకు వచ్చినా ఉండేది, 5 గంటలకు వచ్చినా ఉండేది, 10 గంటలకు వచ్చినా ఉండేది. అంటే టైం అంటే టైమే కదా, అంతేగాని ఎస్కేప్ నేచర్ లేదు. ఎస్కేప్ ఎట్లా అనే టైం కాకుండా ఈవెన్ ఇందాక చూస్తున్నాం కదా, సర్వ్ చేస్తుంది, వాటి సర్వ్ చేస్తుంది. సార్ ఇంకో గారు ఉండమంటున్నారు అయినా సరే సర్వ్ చేస్తుంది. అంటే అది ప్రాక్టీస్ అయిపోయింది. సర్వింగ్ అనేది ఇట్స్ ఎ ప్రాక్టీస్ మేడ్ లైఫ్ స్టైల్. ఇట్ బికేమ్ లైఫ్ స్టైల్. సర్వింగ్ ఈజ్ లైఫ్ స్టైల్గా తీసుకుంది. సో ఓకే, ఎనివే ఇప్పుడు మనం సర్వీస్లో చేరినప్పుడు రిటైర్మెంట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఇవాళ డే వచ్చింది కాబట్టి రిటైర్ అయ్యారు. వాళ్ళ శేష జీవితం అంతా వాళ్ళ పిల్ల పాపలతో భవిష్యత్తు అంతా బాగా బాగుండాలని దేవుడు ప్రార్థిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. నేటి పదవి విరమణ మహోత్సవం మండల అధ్యక్షులు పద్మావతి గారు, అలానే మన గౌరవ సభాధ్యక్షులు బండి సంజయ్ గారు, డిప్యూటీఓ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ సాయి గారు, మన ఆఫీస్ ఏవో రెడ్డి గారు, అందరికీ నమస్కారాంజలి. నేను ఫస్ట్ పదవి విరమణ మహోత్సవం అనేది ఈ నెల జరగబోతుందనే విషయం నాకు తెలియదు. మన పద్మ గారు ఆఫీస్కి వచ్చారు మార్నింగ్ 3 days బిఫోర్. సార్ మీరందరూ నా ఫెలిసిటేషన్ రావాలి,
రిటైర్మెంట్ ఫెలిసిటేషన్ చేయబోతున్నాము. మన ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు రిటైర్మెంట్ ఫెలిసిటేషన్ చేస్తున్నారు. వీళ్ళు తప్పకుండా హాజరవ్వాలి. అదే మేడం గారు అప్పుడే రిటైర్ అవుతున్నారా, పద్మ ఇప్పుడే రిటైర్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాను. ఇందులో కేవలం నమ్మకం మాత్రమే కాకుండా మన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా వీడి దగ్గరికి వెళ్ళి మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి చెప్పి అనుకున్నా. జనరల్గా ఆఫీస్ అపార్ట్మెంట్స్ వచ్చేసి ఆల్రెడీ ఎంఈ గారు చెప్పేసి వెళ్తారు, సార్ అందరు చెప్పండి అని చెప్పి. అలా కాకుండా అందరూ రావాలి, అందరూ పాల్గొనాలి అనే ఉద్దేశంతో మేడం గారు మన పద్మ గారు చెప్పడం జరిగింది. ఒక్కసారి రాగానే నేను లోపలికి రాగానే చూశాను, ఎక్కడ పద్మ అని చెప్పేసి, కానీ ఆవిడ కనబడలేదు నాకు. మళ్ళీ చూశాను, కనబడలా. తేడా గమనించాను. ఎప్పుడు దుపట్టా వేసుకుని ఉండేవాళ్ళు, మీతో దుపట్టాతో మేడం గారు మంచి శారీలో వచ్చి కూర్చోగానే ఇట్స్ ద పర్ఫెక్ట్ రిటైర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. ఒక్కసారిగా ఎంపీడీ గారు నన్ను కౌలు పంపుతారు. పద్మ గారు వచ్చేసి నేను ఆ కిటికీలో చూస్తా, మేడం గారు వస్తున్నారు, ఏదో కబురు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. వస్తారు, వందే భారత్ లాగా ఫాస్ట్ వచ్చేసి సార్ వచ్చేయాలి ఇమీడియట్ గా ఎంపీడీ గారు పిలుస్తున్నారు. అమ్మ వస్తున్నాను చెప్తున్నాను, సార్ అర్జెంట్ పిలుస్తున్నారు సార్. కానీ ఒకసారి చెప్పినా రెండుసార్లు చెప్పినా ఇంకా లాభం లేదు. ఈ పద్మ గారు పిలిస్తే వెళ్ళాల్సింది అని చెప్పేసి ఆవిడ వెనకంటే నేను వెళ్తాను. అలా ఒక కార్యం ఇస్తే అది పూర్తయ్యేదాకా నిద్ర. పనిని ప్రేమిస్తూ వచ్చిన వ్యక్తులు కూడా గౌరవిస్తూ పనిచేసినటువంటి అటెండర్లను చూశాను. అలాంటి వాళ్ళని వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ప్రతి ఒక్కరు కూడా గతంలో అటెండర్లు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఆశిస్తూ పనిచేస్తారు. వాళ్ళకి కావాల్సిన పని చేసిన వాళ్ళకి, వాళ్ళకి ఆశించింది వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు తగిన గౌరవిస్తుంటారు. నేను కొంతమంది అటెండర్లను చూశాను. వాళ్ళకి కావాల్సిన వ్యక్తి వస్తే ముందుగానే చూసి ఎండీ గారి దగ్గరకో ఎంపీపీ గారి దగ్గరకో అదే కుర్చీ లేదు నా వ్యక్తి వస్తున్నాడని గమనగా కుర్చీ చెప్తే పట్టుకొని సార్ మీకోసమే సార్ కుర్చీ పట్టుకొని నిలబడ్డాను దాని నుంచి తమ పని స్టాండ్ చేస్తుంటే చూసి అన్ని వ్యక్తులు చూశాను. అట్లాగే అతను నాకు కావాల్సిన చేయలేదు ఆ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అని ఉన్న కుర్చీని తీసి బయట చేసిన అటెండర్ చూశాను. నేను వ్యక్తి వస్తున్నాడు, ఇతను మన దసరా మనకి ఇవ్వలేదు, నా పౌరంతా పిలిపిస్తాను అని ఆ ఎంపీ గారి దగ్గర ఎంపీ గారి దగ్గర కుర్చీ తీసేసి బయటేసేవాడు. అదేంటే నువ్వు అంటే నన్ను పిలిచినప్పుడు నేను ఆ కుర్చీ తీసుకొని లోపలికి వెళ్తా, నా విలువైతే తెలియాలా. అప్పుడు దాకా మనిషి పద్మావతి. నేను ఎవరికి కూడా ఈ విషయం చెప్పలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి ఆమె పదవి విమర్శ చేస్తుందంటే ఏదో నోటిగా అనిపిస్తుంది. కాబట్టి అటెండర్లు ఉండాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఇవల్ల కాదండి, చెప్పని పని కూడా చేసింది. అంటే పని రాక్షసు అని చెప్తారు చూసారా, అలాంటి ఆ పవకు చెందినటువంటి వ్యక్తి. ఒక ఆఫీసు మంచి పేరు రావాలి అంటే ఇల్లు చూడు ఎలా చూడాలి చూడండి, అట్లానే అటెండర్ గారు చూడు మన ఆఫీస్ చూడు అనేది ఇక్కడ పనికొస్తుంది. ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రమశిక్షణ ఎలా ఉంటారు, ఈ ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది ఆఫీసులో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుందండి. అలాంటి విలువలు వల్ల వ్యక్తులు ఆ ఆఫీసులో ఉంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి అని ఎక్కడున్నా సరే ఏమన్నా నా పని కాదంటే ముగ్గురు నలుగురు అటెండర్లు ఉన్నా ఇవి చొరవ తీసుకోండి. ఇంకొంచెం భిన్నంగా కొంచెం ఆలోచిస్తూ అందరు కూడా ఉండాలి. ఆ ఉదాహరణగా చాలా మంచి పనులు చేసిందండి. ఒక వాటర్ ప్యూరిఫై ఇచ్చింది, కొన్ని కుర్చీలు పెట్టేది. అంత అవసరం అండి. ఒక అటెండర్ స్థాయి నేను ఎంబీఓ చూశాను, చాలా మంది సూపర్లు చూశాను. అంటే వాళ్ళకన్నా పరిధిలో వాళ్ళు ప్రభుత్వ గ్రాంట్ వస్తే దాంతో పడేవాడు. ఈ అటెండర్ స్థాయిలో ఉండి కూడా దాతృత్వాన్ని మలుచుకొని మంచి మనసుతో పద్మావతి
ఆమె ఎక్కడ పని చేసినా కూడా ఏదో ఒకటి చేసింటారు. సార్ నేను ఎక్కడ పని చేసినా కూడా ఏదో ఒక చేసి నాకు అలవాటు సార్ అని చెప్పింది. కాబట్టి ఆమె చాలా మంది ఆఫీసర్లు, అమ్మ నువ్వు అత్యంత స్థాయిలో ఏంటమ్మా ఈ పనులు నీకు వచ్చేదంతా అంటే, కాదు సార్ నాకు తృప్తిగా ఎంత ఉండలేదు కాదు, మన ఉన్న దాంట్లో ఇతరులకు ఎంత పెట్టామన్నది మన గొప్ప మనసు. కాబట్టి అలాంటి మంచి మనసు ఉన్నటువంటి పద్మావతి ఆమె పదవి విరమణ చేసిన తర్వాత ఆమె శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళకు కూడా మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరున, అలాగే మా అమ్మ మీద అభిమానంతో మా అమ్మని చూడాలి, మా అమ్మ ఈరోజు రిటైర్ విరమణ అభినందన సభని చూడాలి, కనులారా చూడాలి, మా అమ్మని చూడాలి. చివరి రోజు మా అమ్మ అసలు పని చేస్తుంటే కూడా చూశాను, వాళ్ళకి అవకాశం కలిగింది చూసే అవకాశం. యాక్చువల్గా పదవి విరమణ రోజు కూర్చొని హ్యాపీగా ఇప్పటి వరకు చేసిన ఆ సర్వీస్ మొత్తం ఏం చేశారు ఆలోచించుకుంటూ, ఇక ముందు ఏం చేయాలి అని కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మా అమ్మకి ఆలోచన ఏం లేదు, ఆమె బతుకున్నంత వరకు కూడా పని చేస్తూనే ఉంటుంది. అది మొత్తం నేను గ్యారంటీ. ఎందుకంటే మా అమ్మ తనయుడిగా నాకు తెలుసు, ఆమె రిటైర్మెంట్ మన కోసమే సర్వీస్ నుంచి, కానీ మా అమ్మకి రిటైర్మెంట్ లేదు, ఇది మాత్రం పక్కా గ్యారంటీ. ప్లస్ అలాగే మా అమ్మ కోసం ఒక కవిత, నా భావాలన్నీ నేనేం చెప్పాలనుకుంటున్నాను, నా జీవితం మొత్తం మా అమ్మ జీవితంతో ఆధారపడింది, మా అమ్మ లేకపోతే లేను అలా. కాబట్టి ఒక చిన్న కవిత రూపంలో ఇది కుదరత సాధ్యం కాదు, కానీ కొంచెం దయచేసి వింటారనుకున్నాను, మా అమ్మ అంకితం చేస్తున్నాను. యథ సందర్భంలో జ్ఞాపకాల అలలు మదిని తాకుతుంటే నా బాల్యము అద్దంలో బింబపు మెరుపై మెరిసింది. ఆ మెరుపుల కాంతిలో కన్ను చెదిరి స్పష్టత లేని రూపం ఒకటి నా కంటి పొలం ముందట నిలిచింది. ఆ రూపమే నాకు జన్మనిచ్చిన నా తల్లి. అమ్మతనాన్ని పరీక్షించడానికి ఆ బ్రహ్మ అమ్మ ఐదోతనాన్ని తుడిచి 3 వారిని కొమ్మని చేస్తే, ఆ కొమ్మను అందమైన రెమ్మలుగా మార్చడానికి రెక్కలు రాని 2 చిరుపక్షులను అంటే మేము తన కడుదెప్పల చాటును దాచి నిద్ర మరచింది. ఆమె ఎప్పుడు నిద్రపోయిన ప్రశాంతంగా నిద్రపోవడం నేను చూడలేదు. ఎప్పుడు మా కోసం మా అవసరాలు తీర్చడం, అమ్మరు అమ్మాయిలా పెంచేసింది, అసలు బయటకు పంపించలేదు మమ్మల్ని. నాకు కొట్టుకెళ్ళి అది ఇది ఇవ్వండి, అది రేటు ఎంత అడగాలో కూడా మాకు తెలియదు. ఆ విధంగా అసలు అన్ని ఆమె 2 కిలోమీటర్లు వెళ్ళాలండి, గ్యాస్ సిలిండర్ అయిపోతే 2 కిలోమీటర్లు వెళ్ళాలి. అప్పట్లో గుర్రపల్లి ఉండేవి, ఏమైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేది, గ్యాస్ సిలిండర్ పైన వేసుకొని తెచ్చింది నడుచుకుంటాం. అలాగే బియ్యం మసాలా అసలు మమ్మల్ని కాలు బయట పెట్టలేదు. మాకు ఇప్పటికీ కూడా బయటకు వెళ్తే మా అమ్మకి ఫోన్ చేస్తాను, అమ్మ ఏంటి ఇట్లా వచ్చి ఇప్పుడు ఆ విధంగా పెరిగాం. కానీ ఈ మధ్య నేర్చుకుంటున్నాం మేము కూడా, మా అమ్మ ఇట్లాగ పదవి విరమణ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నేను మా అమ్మకి అమ్మాలి, తండ్రి వాళ్ళని మేమే. ఆ కొమ్మను అందమైన రెమ్మలుగా మార్చడానికి రెక్కలు 2 చిరుపక్షులను తన కనురెప్పల చాటును దాచి నిద్ర మరిచింది. ఆ క్షణం నా తల్లి కార్చిన కన్నీళ్లు, పేగుబంధం కోసం పెట్టిన వేదనాశ్రువులు కళ్ళ ముందు కదిలి నా చిట్టి గుండె అదిరింది. జంట పక్షిని వీడిన నరకం, బాలపక్షుల కోసం పడిన తపనతో నా తల్లి ప్రేగు నిలబడితే ఆ బాధ చూసి నా హృదయం గాయపడింది. నేను ఎదిగే కొద్దీ మా అమ్మ కర్పూరంలా కరుగుతుంటే, ఆ కాంతి వెలుగులో నాకు కొత్త దారిని చూపెడుతుంటే, నేనేసే ప్రతి అడుగు నా తల్లి పరిచిన కొత్త తివాచే నన్ను నడిపిస్తుంటే, అమ్మా నీ కోసం నీవు ఎన్ని ముళ్ళ బాటలపై నడిచావో గమనం వస్తే నా గుండె కన్నీరమవుతుంది. ఇన్ని చేసిన నీకు నేనేమించి రుణం తీర్చుకోగలనమ్మా, మరి జన్మ నీకు తల్లినై తండ్రినై కంటి పాపలా కాచుకోవడం తప్ప, ఈ జన్మ నీ పాద దాసుడనై నీ పాద పద్మములను పూజించడం తప్ప, జన్మలెన్ని మారినా గత గమనాన్ని మరువగా నీ త్యాగాన్ని నీ రూపాన్ని నీ కంటి పాపలకు దాచి నీకు దాసుడనై బతుకుతానమ్మా. నా దేవత దేవుడు అని నువ్వే అని చాటుతానమ్మా. నీకు కృష్ణ భాస్కర్. ఈ కవితలో నేను చెప్పిందంతా కూడా గోరంటండి.
నా గురించి చెప్పాలంటే నా జీవితం సరిపోదు. ఈ మాటతో నేను ముగిస్తూ మా అమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే ముందు చెప్పాలి, ఇప్పుడు చెబుతున్నాను, మా అమ్మకి పదవి విరమణ అభినందన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిజంగా వాళ్ళ అమ్మ పడ్డ కష్టాన్ని కృష్ణదాస్ చాలా గుర్తుపెట్టుకున్నాడు. మాటల్లో ఆయన ఆవేదన అర్థమవుతుంది. నిజంగా పద్మావతి గారు అదృష్టవంతారు. నేను అమ్మ మా అక్క మా అమ్మ వాళ్ళకి ఇష్టపడిన ధైర్యంగా మేము ఉంటున్నాం. నా అక్క మా అమ్మ మాత్రమే మేము అన్ని చెప్తా ఉంటుంది. కొన్ని ఇంకా ఉంటాము, కొన్ని పొరపాటు పడతా ఉంటాము. తల్లి మాత్రం చూసుకుంటా ఉంటున్నాం. ఇక నేను అమ్మ భావించుకొని ఇక్కడే వచ్చి చూసుకుంటా పడతా ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అట్లానే ముఖ్య అతిథిగా చేసినటువంటి డిస్ట్రిక్ట్ పంచాయతీ అంటే యాక్చువల్గా ఎంఈఓ గారు మాట్లాడిన తర్వాత మనం ఎవరో మాట్లాడలేం. పీవుడు తిన్న తర్వాత ఏమి మిగలదు తినడానికి. అట్లా కుద్దూస్ గారు అంతా మాట్లాడేశారు. నేను సార్ కారులో నుంచి లోపలికి టర్న్ అవుతున్నప్పుడు బ్యానర్ ఏదో కనిపించింది. ఇది మన ఆఫీస్ కాదేమో, ఈ బ్యానర్ ఇంకో రిటైర్మెంట్ ఇవ్వడం జరుగుతుందేమో అనుకున్నాను. ఎందుకంటే ఆ ఫోటో ఎప్పుడో 16 ఏళ్ళ వయసుకు పెట్టిందాము. అర్థం కాదు నాకు. మొన్నే దిగిందంట, కానీ ముసుగు తీసిన తర్వాత దిగితే మనకు తెలియదు కదా, ఎప్పుడు ముసుగేసుకొని ఉంటుందమ్మా. నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను, ఈ ఫోటో ఎవరిదా అని. తర్వాత ఆఫీస్లో చూస్తే లేదు. అక్కడ చైతన్యాన్ని అడిగాను. నేను అడిగితే అక్కడే ఉన్నట్టున్నారన్నారు. ఇక్కడికి వస్తే మళ్ళా వాటర్ బాటిల్స్ అందిస్తుంది అందరికి. తల్లి నీకు దండం పెడతాను, కూర్చో తల్లి నువ్వు అక్కడ అని చెప్పినా కూడా ఎవరో ఒకరికి ఏదో చేస్తా ఉంటుంది. ఇందాక మీరు చెప్తున్న మాటల్లో మిమ్మల్ని కదిలించిందని చెప్పారు, మమ్మల్ని కర్ర కూడా చేసిందాం. అది ఆ రెండింటికి తేడా. ప్లస్ ఇప్పుడు గురువు గారి గురించి మన మా దగ్గర మాటల్లో చెప్తా ఉంది. అలానే సుబ్బారావు గారు, డిఈ గారు, గురువు గారు వీళ్ళందరి గురించి కూడా వస్తారు ఇట్లా అని. జనరల్ గా పదవీ విరమణప్పుడు మనం అందరం చూసే ఉంటాం. నా 33 years సర్వీస్ లో కూడా నేను చాలా మందిని చూశాను. ఓన్లీ పొగడతలే ఉంటాయి, విమర్శలే ఉండవు. ఎందుకంటే ఈ రోజుతోటి అతను వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ పొగుడుతూ ఉంటారు. కానీ అతనితో జర్నీ చేసిన వాళ్ళే తెలిసింది ఇంత పొగడాలా, అవసరమా అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళలో మనం కూడా కొన్ని సన్మానం జరిగేటప్పుడు వింటా ఉంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ పొగిడినవన్నీ కూడా ఆమెకి అరుగురాదు. దానికి 100కి 100% అరుగురాదు. మీరందరేమో పని చూస్తూ ఉండేవాడు, ఆ పని చేస్తా ఎక్కడ పడిద్దో అని నేను భయపడతా ఉండేవాడు. ఎందుకంటే ప్రతిదీ ఆదుర్దా. రోజు వచ్చే ఎండిఓ గారు వచ్చినా ఆదుర్దానే, రోజు వచ్చే డిప్యూటీ ఎంపీడీఓ వచ్చినా ఆదుర్దానే, పంచాయత్ సెక్రటరీ వచ్చినా ఆదుర్దానే, అలానే విలేకరులు ఎవరైనా వచ్చినా కూడా ఆదుర్దానే. ఎందుకు అంత టెన్షన్ పడతా ఉంటే కాదు, ఏదో చేయాలని తప్పన. మరి ఎందుకుందో తెలియదు, ఆమెకి బై జీన్స్ బ్లడ్ అట్లా వచ్చేసింది. తనకి పని అని ఇందాక పని రాక్షస్ అని తను ఎవరో నాగరత్నం గారు ఎవరు చెప్పినట్టుగా పని చేయాలి, పని చేసినట్టు కూడా గుర్తించాలి. గుర్తించకపోతే తాను తీసింది మళ్ళీ అదొకటి ఉంటుంది. బ్రహ్మాండంగా ముగ్గేసింది. ఆ ముగ్గును మనం చూడకుండా ఆఫీస్కి రాగానే నాకు ఎట్లా ఉంటుందంటే, నాకంటే ముందు ఎండిఓ గారు రాకూడదు. నేను అందుకని ఏదో అడావుడిగా నేను వెళ్ళిపోతా ఉంటాను. కాసేపు గమనించింది, చూసారా ముగ్గురు అడిగింది. నేను చూడలేదంటే మీరు చూడరని చెప్పి మళ్ళీ మన మీద నిలబడతా ఉంటుంది. అప్పుడు చూసి బ్రహ్మాండంగా వేసే ముగ్గంటే అప్పుడు ఆమె సాటిస్ఫై అయింది. కానీ నిజంగా అంత చాకరీ చేసింది. లేట్ నైట్ అయినా కూడా ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, లేకపోతే పండగలు కావచ్చు, ఆమె డ్యూటీ ఉన్నా లేకపోయినా పేడకళ్ళ లాంటి చల్లి ముగ్గేసి అందరి చేత మెప్పు పొందాలని ఆమె ఆలోచన. ఎందుకంటే నేను చేశాను, నన్ను గుర్తించాలి అనేది. అట్లా చేసేవాళ్ళని నేను చూడలేదు. నేను 94లో లాలయ్య అని ఒక అతన్ని చూశాను అచ్చంపేటలో. ఇట్లా చేసేవాళ్ళని, అంటే మిగతా వాళ్ళు చేయలేని కాదు కానీ ఇలా చేసేవాళ్ళని మళ్ళీ 34 ఏళ్ళ తర్వాత, అది 32 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూశాను నేను. దాంట్లో మన సబార్డినేట్ పద్మావతి, అది అన్నిటికీ అరుగురాలు. ఆమె చూసి ఎంతో నేర్చుకోవాలి. నేను కూడా పని చేస్తాను కానీ ఆమెలాగా పని చేయనని నేను అనుకుంటా ఉంటాను. ఆమెను చూసి కొంత నేర్చుకోవాలి.
నాతో పాటు చాలా మంది కూడా ఆమె చూసి నేర్చుకోవాలి. అంటే ఆమె ఆ వయసులో అంత కష్టపడుతుంది, మనం ఎందుకు చేయలేమనే తపన మనకు ఉంటే మనం కూడా చేయడానికి మనకేంటంటే ముందు బద్ధకం మనకి ముందు వెళ్తా ఉంటుంది, అందుకని మనం చేయలేము. కానీ ఆమె కింద మన పడి చెయ్యి ఫ్రాక్చర్ అయినా కూడా ఆ చెయ్యి అమ్మ నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే, ఫిజియోథెరపీ చేయకపోతే నీ చెయ్యి అంతే నీలిపోతే నేను నెత్తిన బాదుకుంటా ఉండేవాడిని. అయినా ఎంత ఆ చెయ్యి ఒత్తుకుంటా కాలు ఒత్తుకుంటా పనిచేస్తానే ఉండేది. అట్లానే యాక్చువల్గా మా ఎంపీడీఓ గారికి తక్కువ, ఎందుకంటే సార్ అంటే భయం కాబట్టి దగ్గరికి వెళ్ళదు పెద్దగా. అయినా ఆయన కూడా గుర్తించి రాత్రి సారు నేను మాట్లాడుకునేటప్పుడు మేము అందరం మాట్లాడుకున్నాము, తను వెళ్ళిపోతే కొద్దిగా ఆఫీస్లో కొద్దిగా తేడాగా ఉంటుందేమో శ్రీనివాస్ గారు అని అంటే మేమిద్దరం మాట్లాడుకుని నిజమే సార్ వీళ్ళున్నా కూడా ఆమెని భర్తీ చేయడం మాత్రం వీళ్ళ వల్ల కాదు అని 24 hours కూడా కాలేదు, మేమందరం మాట్లాడుకున్నాం. ఆ లోటు అయితే అంటే మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఫోన్ చేశారు, వెళ్ళిపోతారు, కానీ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆ లోటు అయితే మాకు తెలిసింది. మేము చాలా బాధపడుతున్నాము తను వెళ్ళినందుకు మాత్రం. అంటే నేను జనరల్గా అయితే నాకు తెలియదు ఇలాంటి వ్యక్తి ఒక అటెండర్ ఉంటారని కూడా నేను పెద్ద గమనించలేదు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితం చూశాను, దాని తర్వాత 14 చూశాను. ఆమె జీవితం ఇందాక చెప్పారు, మేమేదో చేస్తామని వాళ్ళ కొడుకు ఏదో చెప్పాడు, ఆ అబ్బాయి ఏమీ చేయట్లేదు, ఆ అబ్బాయికి ఏమి చేస్తా ఉంటుంది. ఇది మాత్రం మీ అబ్బాయి కూడా రాసి పెట్టుకోవచ్చు. ఆమెకి ఓపిక వాళ్ళ భగవంతుడు, కానీ ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి, వాళ్ళ కొడుకులకి, కూతుర్లకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికి కూడా తనే చేసిందని నేనైతే నమ్ముతున్నాను. ఆమెకి ఆరోగ్యంగా ఉండేటట్టుగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ನಾನು థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పద్మావతి గారి ఇక్కడ నుంచి రిటైర్ అయ్యేంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన కొద్ది కాలంలో ఎటువంటి డిమార్ట్ లేకుండా పనిచేయడం చాలా అర్థంగా జరుగుతుంది. ఇది తాగటానికి వాటర్ ప్యూరీ ఇచ్చింది. ఎన్నో మంది కోచింగ్ చేయాల్సిన ఇంట్లో ఖర్చు చేసుకోక వాటర్ ప్యూరీ అంటే నేను ఎక్కడ పనిచేసి ఏదైనా చేయడం నా మంచి పని అంటే సరైన మనం. ఇలాంటి వ్యక్తి పదవి విరమణ చేసుకొని వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఎక్కడికైనా కష్టపడటం సరిపోయింది కాబట్టి మంచి మీ కుటుంబ సభ్యులతో, మీ పిల్లలతోటి, మీ మనవలతోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీ వారు తెలియజేస్తున్నాను. ఈరోజు నంది పద్మావతి గారి పదవి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదికను అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు మండల పరిషత్ అధ్యక్షురాలు గారికి, అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నంది పద్మావతి గారి శ్రేయస్సులకి, శ్రేయోభిలాసులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అక్షరవందనాలు. ముఖ్యంగా నంది పద్మావతి గారికి నా వందనాలు. నిజంగా చెప్పాలంటే నంది పద్మావతి గారు నాకు పరిచయం లేదు. నిన్న నైట్ మా డిప్యూటీ ఎంపీడీఓ గారు నైట్ 9:30కి కాల్ చేసినప్పుడు మాటలో నేను రేపు మీ మండలానికి విజిట్ రావాలన్నప్పుడు సార్ ఎంతైపు మనము 12 లోపలే అయిపోవాలి సార్, 12 గంటలకి మా ఆఫీస్ సభ, మీరందరూ ఇందాక నుంచి అటెండర్ అంటున్నారు. అటెండర్ అనేది తీస్తారండి, ఆ వారికి కూడా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆఫీస్ సబార్డినేట్ అని పిలవడం జరుగుతుంది. ఆ ఒక కార్యక్రమం ఉంది సార్ అని చెప్పారు. అంటే నేను కూడా వస్తానని చెప్పాను. పరిచయం లేకపోయినా కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను 30 సంవత్సరాలు పనిచేస్తున్నా కాబట్టి ఎంపీడీఓగా చేసినప్పుడు 20 సంవత్సరాలు ఆఫీసులో ఆఫీస్ సబార్డినేట్స్ తెలుసు కాబట్టి పరిచయం లేకపోయినా వచ్చానమ్మా మీ కార్యక్రమానికి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పేరులో ఏముందండి, ముందు ఇంటి పేరు నంది ఉంది. మన మామూలుగా దేవాలయం కానీ ఎక్కడికైనా పోతే ముందు మనకు కనపడేది ఏంటి? నంది కనపడుతుంది. దేవుడు కరుణించాలంటే ఏ విధంగా చూస్తాం? నంది నుంచి ఇట్లా పెట్టి మనం చూస్తాం. కాబట్టి ఆఫీస్లో కూడా ఆఫీస్ సబార్డినేట్ అని అనుకుంటాం, కానీ వాళ్ళ వాల్యూ చాలా ఉంటుంది. ఇందాక అందరు కూడా చెప్పారు, వాళ్ళు పలకరించే విధానంలో కానీ వాళ్ళు సత్ప్రవర్తన కానీ అంతా కూడా ఆ ఆఫీసులో ఒక మంచి వాతావరణం అనేది
ఆఫీస్ సబార్డినేట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. నేను అందుకనే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆఫీస్ అందరికన్నా ముందు వచ్చేది ఆఫీస్ సబార్డినేట్సే, అందరికన్నా లాస్ట్ వెళ్ళేది ఆఫీస్ సబార్డినేట్. మిగతా వాళ్ళంతా ఆఫీస్ లో కింద మనకు చెప్పకుండానే వెళ్ళిపోతాం, కానీ ఆఫీస్ కనిపెట్టుకుని ఉండేది ఆఫీస్ సబార్డినేట్సే. మేము ఎక్కడికైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు కానీ మాతో పాటు ఉండేది ఎవరు? థ్యాంక్ యూ అండి. పద్మావతి గారు. అందరికీ దేవుడు సలహా చూడాలి. అందరికీ పేరు శుభాకాంక్షలు. సార్ గారికి నాకు పేరు కూడా మాట్లాడే కాదు. చాలా సలహాగా వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. అందరూ భోజనం చేసి నాకు తృప్తిగా ఉంటుంది. నాకు తెలిసినంత కుటుంబం అంతా మొత్తంతో కూడా నా కుటుంబాలు నాకు అనిపిస్తుంది అయ్యా. అందువల్ల చాలా సంతోషంగా ఉంటారు. చాలా మంది రాలేదు, నాకు బాధేస్తుంది అయ్యా. ధన్యవాదాలు అన్న పేరు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీహో మంచి కార్యక్రమం, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి మనందరి నుంచి ఈ ఉద్యోగ పర్వం నుంచి బయటికి వెళ్ళిపోతున్న కూడా భవిష్యత్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా కొనసాగాలని మనందరి తరఫున మరొకసారి కోరుకుంటూ మరి ఈ అభినందన సభ కార్యక్రమాన్ని ముగించుతూ వారికి సన్మాన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. థ్యాంక్ యూ వాళ్ళని. నిలబడి అందరూ ఒక్క నిమిషం దయచేసి ఒక 2 minutes అండి. అభినందన మందారమాల శ్రీమతి నంది పద్మావతి గారు, సహాయక ఉద్యోగి, మండల పరిషత్ ఉద్యోగ కార్యాలయం, గుంటూరు మండలం, గుంటూరు జిల్లా. 30/12/2025 పదవి విరమణ చేయు సందర్భంలో సమర్పించిన సన్మాన పారిజాతం. నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిర్చి పొగాకు విశ్వప్రసిద్ధిగాంచిన గర్తపూరి గుంటూరు పురాతన జానపద అచ్చులకు ప్రసిద్ధిగాంచిన వేడుకొండూరు గ్రామం నంది తిరుపాల్ రెడ్డి రమణమ్మ దంపతులకు 24/11/1963 జన్మించినారు. ఆ లక్ష్మీదేవి నామరూపమైన పద్మావతి గారి పేరు మొసగినారు. ఓ పద్మావతి నామధేయ మీ ప్రాథమిక విద్యాభ్యాసం మరియు హై స్కూల్ విద్యాభ్యాసం వేడుకొండూరు నందు పూర్తిగా వచ్చినారు. తదనంతరం మీ జనకులు మేము కడియం పుల్లారావు జాలమ్మ గారి కుమారుడు కడియం భాస్కర్ రావు ఏఈ పంచాయతీరాజ్ శాఖ గారికి ఇచ్చి వివాహం చేసినారు. పిమ్మట కడియం కృష్ణ భాస్కర్ శివకృష్ణ దివ్య సంతానానికి జన్మనిచ్చి మంచి ప్రయోజనాలు గావించినారు. ఓ ధైర్యశాలి విధివశత్తు సంభవించిన భాస్కరరావు గారి మరణానంతరం తప్పని స్థితిలో అమాయకురాలైన మీరు ఎంతో ధైర్యం వహించి 2/8/1994 కార్యాలయ సహాయకురాలు ఆఫీస్ సబార్డినేట్ గా పెద్దపక్కిన సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టినారు. ఓ కార్యదీక్ష ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ అన్నింటినీ పని పట్ల అంకిత భావంతో
తోడా నిబద్ధతలతో బాధ్యతలను నిర్వహిస్తూ తాడేపల్లి మండల కార్యాలయంలో గుంటూరు ఇంజనీరింగ్ కార్యాలయం నందు 10 సంవత్సరములు విధులు నిర్వర్తించి సత్యనపల్లి నందు 3 సంవత్సరములు పనిచేసిన పిమ్మట అటెండర్ గా పదోన్నతి పొంది మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం గుంటూరులో చేసి ఇచ్చటనే ఉద్యోగ విరమణ గావించున్నారు. ఓ సద్గుణ సేవిక 1994 పెద్దపక్కి నుండి ప్రారంభమైన 2025 ఎంపీడీఓ ఆఫీస్ గుంటూరు 31 సంవత్సరాల మీ చిరునవ్వుతో ఎందరికో రక్తదానం చేసి కట్టుబట్టలు సాంప్రదాయం ప్రదాతగా కార్యాలయ అవసరాలకి ఉత్సవాలకి మర్యాద పలకరింపులతో అధికారుల ఎందుకు గౌరవ బాధ్యతతో నిబద్ధత పాటించిన మీరు ఎంతో మంది పేదవారికి సహాయ సహకారాలు అందించినారు. ఓ ఆదర్శ ఉద్యోగిని 3 దశాబ్దాల పాటు మీరు చేసిన సేవల అమోఘం అనిర్వచనీయం. మీ అమూల్యమైన సేవలు అందుకున్న మేమందరం ఎంతో అదృష్టవంతం. కావున మీ ఉద్యోగ బాధ్యతలు మా అందరి సహృదయంగా నమస్సులు. మీ పదవీ విరమణ అనంతరం జీవితం అష్టావసరాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ సేవ ప్రదాతగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ అభినందన సమావేశం సమర్పించిన నవీనయ అరుణామృత రచనామాలిక శతమానం ఎంపీడీఓ కార్యాలయం.